ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము ఇర్మియా 29వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. ఇర్మియాతో దేవుడు సెలవిస్తున్న మాట, 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి మీరు ఉండాల్సిన స్థలానికి నేను రప్పిస్తాను. బబులోనుకు కొనిపోయినప్పుడు ఆ దాస్యంలో ఎవరు వెళ్ళారు? దానియేలు కూడా వెళ్ళాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన దానియేలు ఇర్మియాతో దేవుడు పలికిన ఈ మాటలను జ్ఞాపకం పెట్టుకొని తను తిరిగి 70 సంవత్సరాల తర్వాత మమ్మల్ని బయటికి తీసుకొని వస్తావు కదా అని ప్రార్థించడం మొదలుపెట్టాడు. దానియేలు గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మన బ్రతుకు కొరకు ఆయన మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చేవాడు. మాట వినకపోతే శిక్షించేవాడు. మాట ఇచ్చి మాట మీద నిలబడేవాడు. తనిచ్చిన మాట కొరకు ఎంతటి స్థితినైనా సరే ఆయన మార్చగలడు. మన జీవిత ప్రయాణంలో మనము దేవుని యందు భక్తులుగా మనం బ్రతికే వారముగా నిలబడితే మన పట్ల ఆయన జరిగిస్తానని ప్రమాణం చేసిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని, ప్రతి ఒక్క విడుదలను, శాపముల నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చే విధానాలు ప్రతి ఒక్కటి నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మాట ఇచ్చి మర్చేవాడు కాడు. అయితే వాటిని జ్ఞాపకం పెట్టుకొని ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా యేసయ్యకు నమ్మకంగా ప్రార్థించి భయభక్తులు కలిగి ఆయన కొరకు బ్రతికే వారముగా ఉండి ఆయన ఇవ్వబోయే నమ్మకమైన జీవితము కొరకు, ఆయన ఇవ్వబోయే విడుదల కొరకు వెతికే వారంగా ఉంటే అవన్నిటిని మనము సంపాదించుకోగలం. ఆయన యందు మనము నమ్మిక కలిగిన వారముగా ఉందాం. మాట ఇచ్చిన వాడు మాట తప్పేవాడు కాడు అన్న మాటను మనం హృదయంలో దాచుకునే వారంగా ఉందాం. అయ్యో, నా బ్రతుకు ఈ విధంగా అయిపోయిందే అని బాధపడే బ్రతుకులకు ఆయన ఇచ్చే గొప్ప మాట, నేను ఇదివరకే మాట ఇచ్చి ఉన్నాను, నేను నిలబెడతానని, నడిపిస్తానని. మరి ఆ మాట మీద ఆయన నిలబడకుండా విడిచిపెడతాడా అంటే అస్సలు విడిచిపెట్టడు. ఆయన తోడై ఉన్నాడు, మరిచేవాడు కాడు. పిల్లల తరం వరకు ఆయన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి నడిపించే దేవునిగా ఉన్నాడు. మన యొక్క బ్రతుకులో ఈ మాటలు మరవకుండా ఆయన్ను కలిగి మనం ముందుకు కొనసాగుతాం. సంవత్సరాలు గడిచిపోయినా సరే ఆయన మాట నిర్ధకం కాదు. ఆయన మాట పొల్లైనా తప్పిపోదు. ఆయన మన కొరకు పలికిన ప్రతి మాట నెరవేర్చి తీర్చి నడిపించే దేవుడు. కానీ షరతు మాత్రం ఒక్కటే, ఆయన యందు నమ్మకంగా భయభక్తులు కలిగి ఆయన కొరకు బ్రతికే వారముగా, ఆయన నమ్మకమైన మాటలను మన జీవితంలో అలవర్చుకొని ముందుకు మనం ఉండగలిగితే తప్పక గొప్ప కార్యాలను మన బిడ్డల జీవితాల్లో, మన జీవితాల్లో చూస్తాం. మర్చిపోవద్దు. ఆయన మాట ఇచ్చినాడు, ఒకరోజు నేను మళ్ళీ వస్తానని, మిమ్మల్ని తీసుకొని వెళ్తానని. ఆ మాట ఇచ్చిన దేవుడు మర్చిపోతాడా? మరవడు. ఆయన ఒక దినాన తప్పక మన కొరకు రానయ్యున్నాడు. మరణించి మరణాన్ని గెలిచి విజయ వీరుడుగా ఆయన అహరోనుడై వెళుతూ చెప్పిన మాట తప్పక మన బ్రతుకుల్లో నెరవేర్చబడుతుంది. ఆ నిరీక్షణ కలిగిన వారముగా ఆయన కొరకు నమ్మకంగా నిలబడదాం. నిలబడ్డవారు మంచి బ్రతుకును నిత్యత్వంలో చూస్తారు. అనిత్యమైన జీవితంలో బహు గొప్పగా, సంతోషంగా బ్రతుకుతారు. కొనసాగుదామా? ఆయన కొరకు ఈ లోకంలో బ్రతికే వారముగా, ఆయన ఆశీర్వాదాలను పొందుకునే వారముగా, మన కొరకే రానయ్యున్న యేసయ్యను ఎదుర్కొనుటకు మనము నమ్మకమైన వారముగా నిలబడదాం.
అట్టి చక్కటి జీవితంలో దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు నాయన. 70 సంవత్సరాల తర్వాత నేను విడుదల కలగజేస్తానని ఇర్మియాతో చెప్పిన మాట దానియేలు నా తండ్రి దాని కొరకే ప్రార్థించినాడు, విడుదల తన ప్రజల్ని పొందుకున్నాడు. అయ్యా, ఈ దినమున మేము ప్రార్థిస్తున్నాం. మా బ్రతుకుల్లో మీరు సిద్ధపరిచిన మేలను పొందుకోవటానికి, మీరిచ్చిన మాటలు మా బ్రతుకులు నెరవేర్చడానికి మేము కూడా నమ్మకంగా నీ కొరకు నిలబడే వారంగా మమ్మల్ని స్థిరపరచవా. మా కొరకే చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చుట కొరకి వాటిని పొందుకునే నమ్మకమైన స్థితిలో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు రానైన యేసయ్య, నీ యొక్క 2వ రాకడలో ఎత్తబడే గుంపులో మేముండులాగున నేను మరలా మీ కొరకే స్థలం సిద్ధపరిచాను, తీసుకొని వెళ్తానని చెప్పిన ఆ మాటను మా బ్రతుకులో నా తండ్రి మేము నీతో కలిగి ఉండులాగున అట్టి నమ్మకమైన స్థితిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దిన ఆశీర్వాదాలతో నింపండి. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి వారి యొక్క పనుల్లో ఉండి కొనసాగుతున్నారో, వారు ఏ దీవెన ఆశీర్వాదాల కొరకు వెతుకులాడుతున్నారో వాటిని అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.